Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N58 Arithmetic part explanation. Yes. First one, 51 question. The average weight of group of men's 77.5 kgs and the average weight of group of women 70 kgs. The average weight of all the persons both group is 74 kgs. The ratio of the number of men and women, the two groups. ఓకే అమ్మా, పురుషుల సమూహము సగటు బరువు 77.5 కిలోలు, మహిళల సమూహం యొక్క సగటు బరువు 70 కేజీలు. రెండు గ్రూపులలోని అన్ని వ్యక్తుల సగటు బరువు 74 కేజీలు. ఎస్, రెండు గ్రూపులలోని పురుషుల మరియు స్త్రీల సంఖ్య నిష్పత్తి ఎంత? సో ఏంటమ్మా మనకి, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా మనకి, ఒక గ్రూప్లో ఏంటమ్మా మనకు యావరేజ్ మెన్స్ పురుషుల యొక్క సగటు ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఉమెన్స్ యొక్క సగటు ఏంటమ్మా మనకు సగటు వెయిట్ ఇచ్చాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది పర్సన్స్ బోత్ గ్రూప్స్, అంటే బోత్ గ్రూప్స్ అంటే ఏంటమ్మా మనకి మెన్స్ అండ్ ఉమెన్ రెండింటి కలిపితే వాటి యొక్క యావరేజ్ ఏంటమ్మా 74 కేజెస్. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే దీనికి అలిగేషన్ మెథడ్ అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటమ్మా మనకు మెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 77.5 కేజెస్, ఉమెన్ ఎంత ఉందమ్మా మనకు 70 కేజెస్ ఉంది. ఇది మనకి ఇందులో బోత్ గ్రూప్స్ అన్నాడు కదా, ఎస్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఎంతమ్మా 74 కేజెస్. అంటే దీంట్లో ఈ 74లో ఎంతుందమ్మా మనకి మెన్స్ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, నెక్స్ట్ ఏంటమ్మా ఉమెన్స్ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్గా మనకి, సో అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నా డైరెక్ట్గా. రైట్, 70లో 4 పోతే పడితే 74 అంటే పడితే రిమైనింగ్ అమ్మ మనకు 4 అవుతుంది. నెక్స్ట్ 77.5, నెక్స్ట్ ఎంతమ్మా 74 అంటే ఎంత వస్తుంది మనకి 5. నెక్స్ట్ 7లో 4 పోతే ఎంతమ్మా 3 అంటే 3.5 అమ్మ. 3.5 డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం రాయొచ్చు ఇక్కడ బై 10 రాస్తాను. ఈ 10 అనేది యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై అవుతుంది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది 40 ఎంతమ్మా మనకు 35 అవుతుంది. 40 ఈ 10 యువతలకు వస్తే ఏమవుతుందో మల్టిప్లై. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 5 8 జా, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 5 7 జా అవుతుంది. అంటే ఆ రెండు గ్రూపులలోని పురుషులు మరియు ఏంటమ్మా స్త్రీల సంఖ్య నిష్పత్తి. ఇదేంటమ్మా మెన్సే కదా మనకి, ఎయిస్ ఇదేంటమ్మా ఉమెన్స్, అంటే వాటి యొక్క రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ 8:7 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 8:7. ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈజ్ 47. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 39 and the average of next 7 numbers is 49. If the 11th number is 2 times of the 12th number and the 12th number is 3 less than 13th number, what is the average of the 11th and 13th number? Right, sir. So ఏంటమ్మా మనకి 13 సంఖ్యల యొక్క సగటు 47, మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 39, తరువాత 7 సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా 49, 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు, 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ అయితే 11 మరియు 13వ సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ అమ్మా. హౌ మెనీ నెంబర్స్ అమ్మా మనకి 13th నెంబర్స్ ఇచ్చాడు. యావరేజ్ 13th నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా మనకు 47. ఇది మనకి ఇప్పుడు మనకి సమ్లో కన్వర్ట్ చేస్తాం. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఏంటమ్మా మనకి 13th నెంబర్స్ అంటే 13 7 ఎంతమ్మా 91, 9 రిమైనింగ్. 13 4 ఎంతమ్మా మనకి ఇక్కడ 52 అంటే ఎంతమ్మా 9, 59 అంటే 61. అంటే ఇది మనకి ఏంటమ్మా మనకి 13 సంఖ్యల యొక్క మొత్తం ఎంతమ్మా 611. ఇందులో మనకేంటమ్మా నెక్స్ట్ 3 సంఖ్యల యొక్క సగటు, నెక్స్ట్ 3 నెంబర్స్ యొక్క సగటు ఎంతమ్మా మనకు 39. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 3 9 ఎంతమ్మా 27, 3 3 ఎంతమ్మా 9, 9 + 2 అంటే ఎంతమ్మా 11. అంటే ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంతమ్మా 117. నెక్స్ట్ తర్వాత 7 నెంబర్స్ యావరేజ్ ఇస్తున్నాడు. ఎంతమ్మా మనకి 7 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా 7 నెంబర్స్ యావరేజ్ 49. ఎస్ 49. ఎస్ 7 9 ఎంతమ్మా మనకు 63. నెక్స్ట్ 7 4 ఎంతమ్మా 28. ఎస్ 28 ఒక 6. ఎస్ 28 ఒక 6 అంటే ఎంతమ్మా మనకు 34. ఇది మనకి 34.
ఓకేమ్మా 34. ఇప్పుడు మనకి 3 నెంబర్స్ సమ్ ఎంతమ్మా 117. నెక్స్ట్ 7 నెంబర్స్ సమ్ ఎంతమ్మా 343. టోటల్ ఎన్ని నెంబర్స్ కంప్లీట్ అయినాయి ఇక్కడ 10 నెంబర్స్ కంప్లీట్ అయినాయి. వాటి యొక్క సమ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 10. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 6. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 460. అంటే ఈ టోటల్ 13th నెంబర్ సమ్ నుంచి ఈ 10 నెంబర్స్ సమ్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయమ్మా మనకు లాస్ట్ 3 నెంబర్స్ ఉంటాయి. ఆ లాస్ట్ 3 నెంబర్స్ 11th 12th 13th నెంబర్ సమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మనకి మైనస్ ఎంతమ్మా మనకి 460. అంటే సమ్ ఆఫ్ ది 13th నెంబర్స్ నుంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 నెంబర్స్ సమ్ మైనస్ చేస్తున్నాం. అంటే వాట్ ఇస్ దట్ 1. 11 మైనస్ 6 అంటే ఎంతమ్మా 5. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 5 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది 1. అంటే ఈ లాస్ట్ 3 నెంబర్స్ అంటే ఏంటమ్మా మనకి లాస్ట్ 3 నెంబర్స్ ఏంటమ్మా మనకి సమ్. ఆ లాస్ట్ 3 నెంబర్స్ ఏంటమ్మా మనకు 11th 12th 13th ఇది మనకి. కానీ ఇక్కడ ఆ 11th నెంబర్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 11th నెంబర్ నెక్స్ట్ ఎంతమ్మా 12th నెంబర్ నెక్స్ట్ ఎంతమ్మా 13th నెంబర్ మనకి ఎలా అడిగాడు మనకు 11th నెంబర్ 12వ సంఖ్యకు 2 రెట్లు. అదే 12th నెంబర్ 13వ సంఖ్య కంటే 3 తక్కువ అన్నాడు కదా. 13వ సంఖ్య అనుకుంటే ఏమనుకుంటామా ఎక్స్. 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే ఎంత తక్కువ 3 తక్కువ. 3 తక్కువ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది ఎక్స్ మైనస్ 3 ఇది మనకి. నెక్స్ట్ 11వ సంఖ్య 12వ సంఖ్యకి ఎన్ని రెట్లమ్మా మనకి 2 రెట్లు అన్నాడు కదా. సో 12వ సంఖ్య ఎంతమ్మా ఎక్స్ మైనస్ 3. దీనికి 2 టైమ్స్ అంటే ఏం చేయాలి డబుల్ చేయండి 2x మైనస్ 3 అంటే ఎంతమ్మా 2 3 ఎంతమ్మా 6. ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ సమ్ దేనికి ఈక్వల్ చేయాలమ్మా మనకి 151కి ఈక్వల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2x ప్లస్ ఎక్స్ ఒక ఎక్స్ అంటే ఎంతమ్మా 4x మైనస్ 9 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి లాస్ట్ 3 నెంబర్స్ సమ్ 151. 151. 4x ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి -9 అవతల పోతే ఏమవుతుంది +9 అంటే ఏమవుతుందమ్మా 151 ప్లస్ 9 అంటే ఎంతమ్మా 160. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. సో బట్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 40. ఈ ఎక్స్ అనేది ఏ నెంబర్ అమ్మా మనకి ఇక్కడ 13th నెంబర్. ఇది ఏ నెంబర్ అమ్మా మనకి 13th నెంబర్ ఎక్స్ అనేది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి ద యావరేజ్ ఆఫ్ 11th అండ్ 13th నెంబర్. 13th నెంబర్ ఎంతమ్మా 40. 11th నెంబర్ కావాలి. 11th నెంబర్ అంటే ఎంతమ్మా మనకి 2x. ఎక్స్ అంటే ఎంతమ్మా 40. 40 into 2 ఎంతమ్మా మనకు 80. 80లో 6 పోతే పడితే రిమైనింగ్ అమ్మ మనకు 74. అంటే 74 ఇది ఏ నెంబర్ అమ్మ మనకి ఇక్కడ 11th నెంబర్. ఇది 11th నెంబర్. వీటి యొక్క మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఇక్కడ వీటి యొక్క ఏం అడిగాడమ్మా యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎంతమ్మా టోటల్గా 4. నెక్స్ట్ 7 + 4 అంటే ఎంతమ్మా 11 డివైడెడ్ బై ఎంతమ్మా 2. దట్ ఈజ్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 2 5 2 7. సో వాట్ ద యావరేజ్ ఆఫ్ ది 11th అండ్ 13th నెంబర్ యావరేజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 57 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 57. ఓకే అమ్మా. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 players ఈజ్ 18.5 years. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది కోచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ద ఏజ్ ఆఫ్ కోచ్ ఓకే అమ్మా ముగ్గురు ఆటగాళ్ళ సగటు వయస్సు 18.5 సంవత్సరాలు. కోచ్ వయస్సు కూడా చేర్చబడితే సగటు 20% పెరుగుతుంది. కోచ్ వయస్సు ఎంత ఇది మనకు అడిగారు. చూడడం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. బట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నాడమ్మా మనకి 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 18.5 years ఇది మనకి. కోచ్ యాడ్ అవుతున్నాడు. కోచ్ యాడ్ అవుతే ఏమవుతుందమ్మా మనకి 4 మెంబర్స్ అవుతున్నారు. ఈ కోచ్ యాడ్ అవుతే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడమ్మా మనకు 20%. దేంట్లో 20%? 18.5లో 20%. అంటే 18.5లో 20% వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 20% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా 120 బై ఎంతమ్మా మనకు 100. 0 0 క్యాన్సల్. అంటే 12 5 ఎంతమ్మా మనకు 60. 6 రిమైనింగ్. నెక్స్ట్ అగైన్ 12 8 ఎంతమ్మా 96. 96 అంటే ఎంతమ్మా మనకి 102. 96 + 6 102 రిమైనింగ్ 10 ఉంటుంది. 10. నెక్స్ట్ 12 1 ఎంతమ్మా 12. 12 ఒక 10 అంటే ఎంతమ్మా మనకి 22. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది. ఇక్కడ బై 10 అంటే ఏమవుతుందమ్మా మనకి 22.2. 20% ఇంక్రీజ్ అయితే ఎంతమ్మా మనకి 22.2 అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటమ్మా సో ఇక్కడ 3 మెంబర్స్ యావరేజ్. ఇక్కడ 4 మెంబర్స్ అంటే కోచ్ ఇంక్లూడ్ అయినాడు కాబట్టి. అంటే ఇప్పుడు కోచ్ వయసు కావాలన్నాడు మనకి. అంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ ది
3 నెంబర్స్ని ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్ నుంచి మైనస్ చేస్తే మనకి ఎవరు వయసు వస్తుందమ్మా కోచ్ వయసు వస్తుంది. సమ్ లేకనే మార్చండి, లేదంటే మనం క్లాస్లో ఒక డిఫరెంట్ మెథడ్ ఒక షార్ట్ మెథడ్ అప్లై చేస్తాం. ఏంటమ్మా ఇక్కడ ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా ఇక్కడ +1 ఇంక్రీజ్ అయింది. ఎస్ అంటే 1 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 22.2. ఎస్ 1 ఇంటూ 22.2 అంటే ఎంతమ్మా మనకి 22.2. ఎస్ మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఎంతమ్మా 18.5 22.5 ఎంత ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ 12 - 5 అంటే ఎంతమ్మా 7. ఎస్ వాట్ ద రిమైండర్ ఇక్కడ 1 ఉంటుంది మనకి అంటే 11లో 8 పోతే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా మనకు 3 అవుతుంది. అంటే ఎంత పెరుగుతుందమ్మా మనకు 3.7 పెరుగుతుంది. ఎంతమ్మా 3.7 ఎంత పెరిగిందమ్మా మనకి ఇక్కడ 3.7 పెరిగింది. అంటే 3.7 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 3.7 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 3 అవుతుంది. ఓకేమ్మా సో 3.7 ఇంటూ 3 ఓకేమ్మా సో ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకి 1 ఇంటూ 22.2 అంటే ఎంతమ్మా 22.2. ఓకేమ్మా సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం అడిగాడమ్మా ద యావరేజ్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అమ్మా 4 ప్లేయర్స్ అన్నాడమ్మా మనకి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం చేంజ్ కాదు, ఇక్కడ ఏంటమ్మా 4 ప్లేయర్స్. నెక్స్ట్ ఏంటమ్మా కోచ్ ఇంక్లూడ్ అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ టోటల్గా ఎంతమ్మా మనకి 5 ప్లేయర్స్. సగటు ఏమవుతుందమ్మా 22.5. రైట్ సార్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా 1 ఇంటూ 22.2 ఎంతమ్మా 22.2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 3.7 ఇంక్రీజ్ అయింది. 3.7 ఇంటూ 4 అంటే 4 7 ఎంతమ్మా మనకు 28. ఓకేమ్మా నెక్స్ట్ 4 3 ఎంతమ్మా మనకు 12 + 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 14. ఇది మనకి ఓకేమ్మా అంటే ఇప్పుడు మనకి 8 + 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. 1 రిమైనింగ్ 4 + 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 6 + 1 ఎంతమ్మా 7. నెక్స్ట్ 2 + 1 అంటే ఎంతమ్మా 3. అంటే వాట్ ఇస్ దట్ 1 డెసిమల్ అంటే క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది కోచ్ అంటే కోచ్ యొక్క వయసు ఎంతమ్మా మనకి ఇక్కడ 37 ఇయర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 37 ఇయర్స్. లేదంటే మీరు ఏంటమ్మా సమ్లేక్ మార్చుకోవచ్చు. సమ్లేక్ మార్చుకోవాలంటే ఏంటమ్మా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఈ సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ ఉంటే సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్ వయసు మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా కోచ్ వయసు వస్తుంది. లేదంటే ఈ విధంగా ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా 1 ఇంటూ 22.2 ఎంతమ్మా 22.2. మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 3.7 ఇంటూ 4 అంటే ఎంతమ్మా 14. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 37. ఓకేమ్మా నెక్స్ట్ వన్ the grocer has a sale 7,435 rupees, 7,927 rupees, 7,855 rupees, 8,230 rupees, 7,560 rupees for 5 consecutive months. How much sale must he have in 6th month so that he get an average sale 7,500? Yes. కిరాణా వ్యాపారి వరుసగా 5 నెలలకు 7,435 రూపాయలు, 7,927 రూపాయలు, 7,855 రూపాయలు, 8,230 రూపాయలు, 7,562 రూపాయల అమ్మకాలు జరుపుకున్నారు. సగటు అమ్మకం 7,500 రూపాయలు పొందడానికి 6వ నెలలో అతను అమ్మకాలు ఎంత జరపాలి అన్నాడు. సో ఇక్కడ ఏంటమ్మా మనకి ఫస్ట్ 5 మంత్స్ యొక్క సేల్స్ ఇచ్చాడు అమౌంట్, తర్వాత 6 మంత్స్ యొక్క యావరేజ్ సేల్స్ ఇచ్చాడు. ఇదేంటమ్మా 6 మంత్స్ యొక్క యావరేజ్ సేల్. సో ఏంటంటే టోటల్ మంత్స్ ఏంటి మనకి ఇది 6 మంత్స్. ఈ 6 మంత్స్ ఏంటమ్మా మనకు యావరేజ్ సేల్ ఇచ్చాడు. ఎంతమ్మా యావరేజ్ సేల్ ఎంత మనకి ఇక్కడ దట్ ఈజ్ ఎంతమ్మా 7,500. దీన్ని సమ్లోకి కన్వర్ట్ చేద్దాం. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 60 60 6 5 ఎంతమ్మా 30, 6 7 ఎంతమ్మా 42, 42 + 3 అంటే ఎంతమ్మా మనకి 45. సో 6 0 0 6 5 ఎంతమ్మా మనకి 0 0 6 5 30, 6 7 42, 42 + 3 ఎంతమ్మా మనకి 45. అంటే మొత్తానికి 6 మంత్స్కి సంబంధించి మొత్తం అమ్మకాలు ఎంతమ్మా 45,000 రూపీస్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇండివిజువల్గా ఏంటమ్మా మనకి ఫస్ట్ 5 మంత్స్ యొక్క అమ్మకాలు ఇచ్చాడు. ఏంటమ్మా 1 2 3 4 5 మంత్స్ యొక్క అమ్మకాలు. అంటే టోటల్గా 5 మంత్స్ యొక్క అమ్మకాలు ఎన్ని రూపాయలు మనము యాడ్ చేద్దాం. యాడ్ చేయండి, డైరెక్ట్గా యాడ్ చేయడమ్మా, మళ్ళీ స్టెప్ అవసరం లేకుండా. ఇక్కడ ఎంత ఉందమ్మా ఫస్ట్ యూనిట్ ప్లేస్ 2 ఉంది, ఇక్కడ ఎంతమ్మా 0, 2 + 0 ఎంతమ్మా 0. నెక్స్ట్ 2 + 5 ఎంతమ్మా మనకి ఇక్కడ 7, 7 + 7 ఎంతమ్మా మనకి 14, 14 ఒక 5, 14 ఒక 5 అంటే ఎంతమ్మా 9 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలా 10th డిజిట్ పైన తీసుకోండమ్మా. 10th డిజిట్. నెక్స్ట్ 10th ప్లేస్ యాడ్ చేయండి, 6 + 3 ఎంతమ్మా 9,
9 ఒక 5 ఎంతమ్మా మనకి 14, 14 ఒక 2 ఎస్. సో ఎంతమ్మా మనకి 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 5 ఎంతమ్మా 14, 14 ప్లస్ 2 ఎంతమ్మా మనకు 16, 16 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 17 ఎస్. 17 ఇది మనకి. ఓకేమ్మా ఎస్, బాగా అబ్జర్వ్ చేయండి ఎంతమ్మా మనకి ఇక్కడ. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 6 ప్లస్ 3 ఎంతమ్మా 9, 9 ప్లస్ 5 ఎంతమ్మా 14, 14 ప్లస్ 2 ఇక్కడ ఇంకా ఇక్కడ నెంబర్ ఉంది కదమ్మా మనకి ఎస్. ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొకటి ఉందమ్మా మనకి ఎస్. సో 6 ప్లస్ 3 ఎంతమ్మా 9, 9 ప్లస్ 5 ఎంతమ్మా మనకి 14, 14 ప్లస్ 2 ఎంతమ్మా 16, 16 ప్లస్ 3 ఎంతమ్మా మనకి ఇక్కడ 19, 19 ప్లస్ 1 ఎంతమ్మా మనకి ఇక్కడ 20, ఎంతమ్మా మనకి ఇక్కడ 20 ఎస్. దట్ ఈజ్ 20 అవుతుంది. నెక్స్ట్ ఎంత తీసుకుంటే ఇక్కడ 2 అనేది 100 ప్లస్ పైన తీసుకోండి ఎస్. 100 డిజిట్స్ ఏముందమ్మా ఇక్కడ 5, ఇక్కడ ఎంతమ్మా 2, 7, 7 ప్లస్ 8 ఎంతమ్మా 15, 15 ఒక 9 ఎంతమ్మా 24, 24 ఒక 4 అంటే 28, 28 ఒక 2 అంటే ఎంతమ్మా మనకు 30 ఎస్ 30. నెక్స్ట్ ఏంటమ్మా 3 అనేది ఏంటి లాస్ట్. సో 10,000 డిజిట్స్ 1000 డిజిట్స్ పైన తీసుకోండి ఎస్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 7, 7 ప్లస్ 8 ఎంతమ్మా 15, 15 ఒక 7 ఎంతమ్మా 22, 22 ఒక 7 ఎంతమ్మా మనకి 29, 29 ఎంతమ్మా మనకు ఒక 7 అంటే 36, 36 ఒక 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 39 అవుతుంది. అంటే మొత్తము 5 monthsకి సంబంధించి టోటల్ అమ్మకాలు ఎంతమ్మా మనకి 39,009 రూపీస్. మొత్తం 6 monthsకి సంబంధించి ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 45,000 ఉంది. ఈ టోటల్ 6 monthsకి సంబంధించిన టోటల్ సేల్స్ నుంచి ఫస్ట్ 5 months సేల్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఏమవుతుందమ్మా మనకు 6th month సేల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి మైనస్ 39,000 ఎంతమ్మా 9 ఎస్. ఎంతమ్మా మనకి 10 minus 9 అంటే ఎంత 199 ఎస్. ఇక్కడ వరద రిమైనింగ్ ఎంతమ్మా 4 ఉంటుంది ఎస్. ఇక్కడ క్యారింగ్ పోతే 4 అంటే 14, 14లో 9 పోతే వరద రిమైనింగ్ ఎంతమ్మా మనకి 5 అంటే వరద సేల్స్ ఆఫ్ ది 6th month 6వ మంత్లో అతని యొక్క సేల్స్ ఎంతమ్మా మనకి 5,991 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 5,991 రూపీస్. ఓకేనా మనీ. నెక్స్ట్ అమాంగ్ 3 numbers ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ థ్రైస్ ది థర్డ్. If the average of the 3 numbers is 49.5, then the difference between the first and the third number. 3 సంఖ్యలలో ఇంగ్లీష్లో తీసుకున్నామా క్వశ్చన్ తెలుగులో కరెక్ట్ లేనట్టుంది. 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు మరియు ఎస్ మరియు మూడవ సంఖ్యకు అమ్మ మనకి ఇది రెండవ సంఖ్య కాదు 3వ సంఖ్యకు 3 రెట్లు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు మరియు మూడవ సంఖ్యకి ఏంటమ్మా 3 రెట్లు. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ది సెకండ్ అండ్ థ్రైస్ ది థర్డ్. ఎస్ 3 సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా 49.5. మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం. ఎస్ ఫస్ట్ ఏంటమ్మా మనకి 3 numbers ఇచ్చాడు మనకు ఏబిసి. అజ్యూమింగ్ దట్ వర్ దట్ 3 numbers ఏబిసి. బట్ ఇప్పుడు చూడమ్మా 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఏంటమ్మా రెట్టింపు అన్నాడు. ఇది 1 అనుకుంటామా, రెండవ సంఖ్య 1 అనుకో లేకుంటే x అనుకోండి, ఏది అనుకునే ప్రాబ్లం లేదు. 1 అంటే దీనికి 2 times అంటే ఎంతమ్మా మనకి 2 అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్. ఇది x అంటే ఇది ఏమవుతుందమ్మా 2x. ఓకే మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ అండ్ థ్రైస్ ది థర్డ్ నెంబర్. అదే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు. అదే మొదటి సంఖ్య మూడవ సంఖ్యకి ఏమన్నాడమ్మా మనకి థ్రైస్ ది థర్డ్ నెంబర్. బట్ ఇప్పుడు ఎలా తీసుకోవాలా, దీనికి 3 రెట్లు అంట. ఇది ఆల్రెడీ ఎలా తీసుకోవాలంటే ఇది మొదటి సంఖ్య మూడవ సంఖ్యకు 3 రెట్లు అంటే ఏం చేస్తాం ఇక్కడ నెంబర్ తీసుకుని బై 3 అంటే మల్టిప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు మొదటి సంఖ్య మూడవ సంఖ్యకు 3 రెట్లు అంటే అదే మూడవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎన్నో వంతు ఉంటుందమ్మా 1/3 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఇక్కడ డివైడెడ్ బై 3. ఎస్ డివైడెడ్ బై 3. క్లియర్ అండర్స్టాండింగ్. ఎస్ ఓకేమ్మా. సో సారీ ఇది కదా మనకి ఎస్ మొదటి సంఖ్య ఏమవుతుందమ్మా మనకి మూడవ సంఖ్యకు 3 రెట్లు. అదే మూడవ సంఖ్య మొదటి సంఖ్యకి ఎన్నో వంతు ఉంటుంది మనకి 2/3. అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా 2/3. ఇది మనకి దీన్ని సింగిల్ రేషియోలోకి మార్చుకోండమ్మా. ఎస్ ఏం లేకుంటే డినామినేటర్ ఏంటమ్మా 1. ఎస్ తెలుసు కదా మనకి వరదటి ఎల్సిఎం ఏమో మనకి ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా 3. 3 అనేది 1లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. 3 2 ఎంతమ్మా 6. 3 అనేది 1లో ఎన్ని టైమ్స్ 3. ఎస్ నెక్స్ట్ 3 3 ఏంటమ్మా 1 టైం పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2. ఇది మనకి కావాలంటే ఇప్పుడు చెక్ చేయండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎన్ని రెట్లు, మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు. 3 ఉంది 2 times అంటే ఎంతమ్మా 6. అదే మనకి మొదటి సంఖ్య మూడవ సంఖ్యకి ఎన్ని రెట్లమ్మా 3 రెట్లు.
అదే మొదటి సంఖ్య దీనికి 3 రెట్లు. 3 రెట్లు అంటే ఏంటమ్మా థ్రైస్, ఈక్వల్ అయింది కదా. బట్ వాటి యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా. యావరేజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 49.5. ఇది యావరేజ్. నేను సమ్ లెక్క కన్వర్ట్ చేస్తా. సమ్ అంటే మనం డైరెక్ట్గా రేషియోకి అప్లై చేయొచ్చు కదా. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 49.5 ఇంటూ ఎంతమ్మా 3 నెంబర్స్. 3 5 ఎంతమ్మా 15, 3 9 ఎంతమ్మా 27, 28. 3 4 12. 12 అంటే ఒక 2 అంటే ఎంతమ్మా మనకి 14. అంటే ఎంత వస్తుందమ్మా మనకి 148.5 అవుతుంది. ఓకేమ్మా. 148.5. ఇప్పుడు ఈ సమ్ను దేనికి అప్లై చేయొచ్చమ్మా మనం ఇక్కడ రేషియోకి అప్లై చేస్తాం. ఎంతమ్మా రేషియో టోటల్ సమ్ ఎంత అవుతుంది మనకి 6 + 3 ఎంతమ్మా 9, 9 + 2 ఎంతమ్మా 11. ఈ 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 148.5. డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తామా అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 11 1 ఎంతమ్మా 11, 3 ఉంటుంది 38, 11 3 ఎంతమ్మా 33. వాట్ ఇస్ ద రిమైండర్ 5, 11 5 ఎంతమ్మా 45. ఆఫ్టర్ 1 డిజిట్ ఎంతమ్మా డెసిమల్ పాయింట్ 13.5. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం. మొదటిది మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత ఉందమ్మా డిఫరెన్స్ 4 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ ఈక్వల్ టు 13.5 అయితే 4 పార్ట్స్ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా ఇంటూ 4 చేయండి. 4 5 ఎంతమ్మా 20, 4 3 ఎంతమ్మా 12, 12 + 2 అంటే ఎంతమ్మా మనకు 14. నెక్స్ట్ 4 1 ఎంతమ్మా 4, 4 + 1 అంటే ఎంతమ్మా మనకి 5. ఆఫ్టర్ 1 డిజిట్ అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ అంటే ఎంతమ్మా 54 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 54. ఓకే అమ్మా. The batting average of a cricket player for 64 innings is 62 runs. His highest score exceeds his lowest score by 180 runs. 180 runs. Excluding these 2 runs, the average of remaining innings becomes 60 runs. His highest score was. Okay, ma. ఒక క్రికెట్ ఆటగాడు 64 ఇన్నింగ్స్ బ్యాటింగ్ సగటు 62 పరుగులు. అతని అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు 160 పరుగులతో అధిగమించింది. ఈ 2 ఇన్నింగ్స్ను మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంతమా 60 పరుగులు. అయినా అత్యధిక స్కోరు ఎంత? సేమ్ ఏంటమ్మా మనకి మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ ఎన్ని ఇన్నింగ్స్ అమ్మా 64 ఇన్నింగ్స్ ఉన్నాయి. ఈ 64 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంతమ్మా 62. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. యావరేజ్ అందులో అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు కంటే ఎన్ని పరుగులు ఎక్స్ట్రా ఉందన్నాడు 180. అంటే ఇప్పుడు ఏంటమ్మా డిఫరెన్స్ బిట్వీన్ ఏమన్నాడు మనకు హైయెస్ట్ స్కోర్ మైనస్ ఏంటమ్మా లోయెస్ట్ స్కోర్. ఎన్ని రన్స్ ఇచ్చాడమ్మా 180 రన్స్ ఇచ్చాడు. హైయెస్ట్ స్కోర్ హౌ మెనీ రన్స్ మోర్ దెన్ అంటే లోయెస్ట్ స్కోర్ అంటే ఎంతమ్మా 180 స్కోర్. ఎక్సీడ్ అంటే మోర్ దెన్. ఇది మనకి ఈ 2 ఇన్నింగ్స్ను మినహాయిస్తే అంటే ఇప్పుడు టోటల్ 64 2 ఇన్నింగ్స్ మినహాయిస్తే ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయమ్మా మనకు 62 ఇన్నింగ్స్ ఉంటాయి. అప్పుడు మనకి వాటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 60 అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 60. ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు మనకు కావాల్సిందంటే సో వాట్ ఇస్ దట్ హైయెస్ట్ స్కోర్ అతని యొక్క గరిష్ట స్కోర్ ఎంత అని అడిగారు. బట్ ఇప్పుడు ఏం లేదమ్మా మనకి సంలేఖన మార్చాలా. టోటల్ 64 ఇన్నింగ్స్ యావరేజ్ 62 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంతమ్మా 60. సంలేఖ మార్చకుండా మనం ఇంత ఉంది మెథడ్ అప్లై చేసాం కదా. సో ఇంక్రీజ్ డిక్రీజ్ ఎంతమ్మా మనకు మైనస్ డిక్రీజ్ -2 × 60 అంటే ఎంతమ్మా మనకు సో ఎంత వస్తుంది మనకి 120 -120. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇంక్రీజ్ డిక్రీజ్ అమ్మా -2 -2 × 64 అంటే ఎంతమ్మా మనకి 2 4s ఎంతమ్మా 8. నెక్స్ట్ 2 6 ఎంతమ్మా 12. ఇది మనకి 12. అంటే ఇప్పుడు టోటల్గా ఎంత వస్తుందమ్మా మనకి ఇది 248 అవుతుంది. ఇక్కడ మైనస్ వాల్యూ ఎందుకు వస్తుందంటే రిమూవ్ చేస్తున్నాను 2 ఇన్నింగ్స్ రిమూవ్ చేస్తున్నా కాబట్టి నెగిటివ్ వాల్యూ అసైన్ అవుతుంది. ఆ నెగిటివ్ వాల్యూ గురించి మనకు అంత అవసరం లేదు. అంటే ఆ రిమూవ్ చేసిన హైయెస్ట్ ఇన్నింగ్ లోయెస్ట్ ఇన్నింగ్ టోటల్ స్కోర్ ఎంతమ్మా మనకు 248. అంటే హైయెస్ట్ ఇన్నింగ్ ప్లస్ లోయెస్ట్ స్కోర్ యొక్క టోటల్ ఎంతమ్మా మనకు 248. ఇదే కదా మనకి 248. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా హైయెస్ట్ స్కోర్ కావాలి. ఇంకా తెలుసు కదా మనకి సమ్ము డిఫరెన్స్ ఉంటే హైయెస్ట్ స్కోర్ కావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి మనము అడిషన్ బై 2. లోయెస్ట్ స్కోర్ కావాలంటే ఏంటమ్మా మనకు డిఫరెన్స్ బై 2 అప్లై చేస్తున్నాం. ఎంతమ్మా మనకి 8 + 4 ఎంతమ్మా 12 1. నెక్స్ట్ ఎంతమ్మా 4 డివైడెడ్ బై ఎంతమ్మా 2. ఇది మనకి
ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 2 2 1 2 4 అంటే వాట్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ది రన్స్ ఎంతమ్మా మనకి 214 రన్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 214. ఓకే అమ్మా. నెక్స్ట్ B was born when A was 4 years 7 months old and C was born when B was 3 years 4 months old. When C was 5 years 2 months, then the average age was. Okay ma. A 4 సంవత్సరాల 7 నెలల వయసులో ఉన్నప్పుడు B జన్మించాడు. B 3 సంవత్సరాల 4 నెలల వయసులో ఉన్నప్పుడు C జన్మించాడు. C 5 సంవత్సరాల 2 నెలల వయసులో ఉన్నప్పుడు వారి సగటు వయసు ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా ఫస్ట్ C తీసుకుందాం మనం. C ఇక్కడ మొత్తము మంత్స్లో కన్వర్ట్ చేస్తామా. ఎస్ 5 years 2 months కదా. 5 years 1 year అంటే ఎంతమ్మా 12. 5 years అంటే ఎంతమ్మా 60. 60 + 2 అంటే ఎంతమ్మా 62 months. టోటల్గా ఎంతమ్మా మనకు 62 months. ఇది క్లియర్. మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మనకి. బట్ ఏమన్నాడమ్మా మనకు జన్మించాడు. B 3 సంవత్సరాల 4 నెలల వయసులో ఉన్నప్పుడు C జన్మించాడు. అంటే C వయసు ఎంతమ్మా 62. C వయసు ఎంతమ్మా 62. B వయసు ఎప్పుడు ఉన్నప్పుడు 3 సంవత్సరాల 4 నెలల వయసు ఉన్నప్పుడు C జన్మించాడు. C ఏజ్ ఎంతమ్మా 62. 3 సంవత్సరాల 4 నెలలు 1 year అంటే ఎంతమ్మా 12 months. 3 years అంటే ఎంతమ్మా 36. 36 + 4 36 + 4 అంటే ఎంతమ్మా 40 months. అంటే టోటల్ ఎంతమ్మా మనకి ఇది 102. ఇది మనకి రైట్. నెక్స్ట్ అగైన్ ఏ తీసుకుంటామ్మా. ఏ ఎప్పుడు మనకి 4 years 7 months వయసులో ఉన్నప్పుడు B జన్మించాడు. అంటే B వయసు ఎంతమ్మా 102 ప్లస్ ఏ వయసు ఎప్పుడు మనకి 4 years 1 year 12 months 4 years 12 4 ఎంతమ్మా 48 48 + 7 months 48 + 7 అంటే ఎంతమ్మా 55. ఎస్ ఎంతమ్మా 55. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇది ఎంతమ్మా మనకి ఇక్కడ 157 అవుతుంది. ఇదే కదా మనకి 157. అంటే C యొక్క వయసు ఎంతమ్మా మనకి ఇక్కడ 62. ఇప్పుడు వీటన్నిటిని యావరేజ్ కావాలి. ఎస్ ఇంకా చెప్పండి మనకి యావరేజ్ 7 + 2 అంటే ఎంతమ్మా మనకు 11 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 12 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 3. ఎస్ యావరేజ్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ /2. ఎస్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 10 3 7 ఇది ఏంటమ్మా మంత్స్. ఇదేంటమ్మా టోటల్గా మంత్స్ను దేంట్లో కన్వర్ట్ చేయాలా ఇక్కడ ఇయర్స్లో ఉంది. మంత్స్ను ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 12. ఎస్ డివైడెడ్ బై 12. ఎస్ 12లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 12 ఏజ్ ఎంతమ్మా 96 అంటే ఏంటమ్మా 8 years. 12 ఏజ్ ఎంతమ్మా 96. ఓకేమ్మా 96 12 8 అంటే అన్ని క్లియర్గా ఉన్నాయి కదా. ఎస్ ఎంతమ్మా మనకి 3 10 ఎస్ 11 5 6 12 నెక్స్ట్ సో 12 ఏజ్ ఎంతమ్మా మనకి 96. 96 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1 అవుతుంది అంటే 11 ఉంటుందమ్మా 11/12. ఎస్ 11/12. ఈ 11/12 అనేది ఏంటమ్మా ఎగ్జాక్ట్ ఇయర్లో లేదు కాబట్టి దీన్ని మళ్ళీ అగైన్ దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు మంత్స్లో కన్వర్ట్ చేయాలా. 11/12 అంటే మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ ఏంటమ్మా మనకు ఇంటూ 12 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 8 years ఎంతమ్మా 11 months అవుతుంది. సో వాట్ ద యావరేజ్ ఎంతమ్మా మనకు 8 years ఎంతమ్మా మనకు 11 months. 8 years 11 months. దట్ ఈస్ ద Jaswant present age is 2/7 of his father present age. Jaswant brother is 3 years older to Jaswant. The respective ratio between the present ages of Jaswant father and Jaswant brother 14:5. What is the Jaswant present age? Okay ma. Jaswant ప్రస్తుత వయస్సు అతని తండ్రి వయస్సులో 2/7 వంతు. జస్వంత్ సోదరుడు జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. జస్వంత్ తండ్రి జస్వంత్ సోదరుడు ప్రస్తుత వయసుల నిష్పత్తి 14:5. జస్వంత్ ప్రస్తుత వయసు ఎంత? బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ జస్వంత్ నెక్స్ట్ ఏంటమ్మా ఫాదర్ అతని యొక్క ఫాదర్ యొక్క ఏజ్ అన్నారు. జస్వంత్ యొక్క ప్రస్తుత వయస్సు అతని తండ్రి వయసులో 2/7 వంతు. అంటే తండ్రి వయసు ఏమనుకుంటామా ఎక్స్. దీంట్లో 2/7 అంటే ఏంటమ్మా 2/7x. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 7 యువతలకు అవుతుంది కాబట్టి అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 2x 7x అవుతుంది. క్లియర్? ఇది మనకి క్లియర్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు మళ్ళీ అగైన్ జస్వంత్ సోదరుడు
జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. అంటే జస్వంత్ ఏంటమ్మా మనకు, జస్వంత్ ఎవరమ్మా మనకి ఇక్కడ బ్రదర్ ఎన్ని సంవత్సరాలు పెద్ద అన్నాడు, జస్వంత్ సోదరుడు జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్ద. జస్వంత్ ఎంతమ్మా మనకు 2x పెద్ద అన్నప్పుడు ఏంటమ్మా యాడ్ చేయాలి, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2x + 3 అవుతుంది. ఇది మనకి. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, ఎస్ జస్వంత్ తండ్రి మరియు జస్వంత్ సోదరుడు ప్రస్తుత వయస్సుల నిష్పత్తి అన్నాడు. ఎస్ జస్వంత్ తండ్రి అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ ఎంత ఉంది మనకి 7x. ఎస్ జస్వంత్ నెక్స్ట్ ఏమన్నాడమ్మా సోదరుడు అంటే ఎంతమ్మా 2x + 3. వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడమ్మా 14:5. 14:5 అంటే ఏం రాయచ్చమ్మా మనకు 14/5 రాస్తున్నాను. క్లియర్? అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి. 7 5 ఎంతమ్మా 35x, 14 2 ఎంతమ్మా మనకు 28x ప్లస్ ఎంతమ్మా 14 3 ఎంతమ్మా మనకి 42. ఎస్ 35xలో 20x పోతే 28 అంటే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా 7x కదా. ఎస్ ఈ 7x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 42. దెన్ 7లో ఎనీ టైమ్స్ అమ్మా 6 టైమ్స్, దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా జస్వంత్ ప్రస్తుత వయసు ఎంత. జస్వంత్ ప్రస్తుత వయసు ఎంత ఉందమ్మా 2x. x ఈక్వల్ టు ఎంతమ్మా 6 అవుతే దట్ ఈజ్ 2x 2 ఇంటూ ఎంతమ్మా మనకు 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 12 ఇయర్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 12 ఇయర్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ Q. 30 years from now P will be 1/2 times of that of Q. The 15 years ago the age of Q was. ఓకే అమ్మా. P ప్రస్తుత వయసు Q కంటే 2 రెట్లు. 30 సంవత్సరాల తర్వాత P వయసు Q కంటే 1/2 రెట్లు. 15 సంవత్సరాల క్రితము ఎస్ 15 years ago the age of ఏంటమ్మా మనకి 15 years ago the age of Q was. చూద్దాం. ఎస్ చూడమ్మా మనకి P, Qలో ఏంటమ్మా మనకి ప్రస్తుత వయస్సులు ఇస్తున్నాడు. P ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ Q. ఎస్ ఇది 1 అయితే ట్వైస్ అంటే ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఇది మనకి. మళ్ళీ ఎన్ని ఇచ్చాడమ్మా మనకి ఆఫ్టర్ 30 years. ఆఫ్టర్ 30 years P వయసు Q కంటే 1/2 రెట్లు. 1/2 అంటే ఏంటమ్మా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 1 ఎంతమ్మా 2, 2 + 1 ఎంతమ్మా 3/2. ఎస్ 3/2 అంటే సో P 30 years తర్వాత P వయసు Q వయసులో 3/2 రెట్లు. 3/2 అంటే ఎప్పుడైనా డైరెక్ట్గా స్ప్లిట్ చేయండి అని చెప్పాను కదా 3:2. ఇది ఎంతమ్మా 2 పార్ట్స్ ఉంది. దీంట్లో 3/2 అంటే ఏమవుతుందమ్మా 2 2 క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ ఎంతమ్మా 3. ప్రజెంట్ రేషియో ఎంతమ్మా 2:1. ఆఫ్టర్ 30 ఎంతమ్మా 3:2. ఇప్పుడు మనకి ఎంత పెరిగింది, ఇది కాన్స్టెంట్గా ఉందా డైరెక్ట్గా చూడమ్మా. ఇక్కడ 2 parts 3 అయింది, ఇక్కడ 1 part 2 అయింది. అంటే ప్రతి పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తుండమ్మా 30 years ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉందమ్మా మనకు కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ కూడా ఎంత ఉందమ్మా 1 ఉంది. ఈ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా మనకు 30 years. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 30. మనకు అడిగింది ఏంటమ్మా ద 15 years ago ద ఏజ్ ఆఫ్ Q అడిగాడు. ఎస్ 15 సంవత్సరాల క్రితం Q వయస్సు ఎంత అంటే 15 సంవత్సరాలు అంటే 1 part ఎంతమ్మా 30. ఇంకా 1 part 30 అయితే దట్ ఈజ్ 1 part 30 ఈక్వల్ ఎంతమ్మా ఎంత వస్తుంది మనకి 1 × 30 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 30 years. ఇది మనకి. బట్ మనకు అడిగింది ఏంటి 15 సంవత్సరాల క్రితం Q వయస్సు 15 years ago ద ఏజ్ ఆఫ్ Q. ఇదేంటమ్మా ప్రజెంట్. 15 years ago అన్నప్పుడు ఏం చేయాలి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలంటే ఏమవుతుందమ్మా -15 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 15 years అవుతుంది. అది మనకి. ఆఫ్టర్ 15 years అంటే అప్పుడు ఏమవుతుందమ్మా +15 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 45 years అవుతుంది. సో 15 years ago అంటే వాట్ దట్ ఏజ్ 15 years. ఓకే అమ్మా. నెక్స్ట్ A, B and C started business with their capital in the ratio 8:9:12. At the end of every quarter, A halves his capital, whereas B doubles his capital and C leaves his capital unchanged. If at the end of the year A's profit was 36,000, then what is the total profit? Okay ma. A, B మరియు C వారి మూలధనాలను 8:9:18 నిష్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రతి త్రైమాసికం అంటే ఏంటమ్మా ప్రతి 3 నెలలకి చివరిలో ఏ మూలధనాన్ని సగానికి విరమించుకుంటాడు. బి తన మూలధనాన్ని రెట్టింపు చేస్తాడు మరియు సి తన పెట్టుబడిని స్థిరంగా కొనసాగించాడు. ఒక సంవత్సరం చివరలో ఏ యొక్క లాభము 36,000 అయితే మొత్తం లాభం ఎంత. ఇప్పుడు ఏంటమ్మా మనకి పార్ట్నర్షిప్.
సో సో ఏంటమ్మా ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ కావాలంటే ఏం ఫైండ్ అవుట్ ప్రాఫిట్ కావాలంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్ ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, టైమ్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది టాపిక్లో. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడమ్మా. ఏ ఆల్రెడీ ఎంతమ్మా? 9 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఎంతమ్మా? 8 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఏ. ఓకేమ్మా, డైరెక్ట్గా నేను ఇక్కడ స్టెప్ రాస్తా చూడండి. ఏ 8 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్, అంటే ఎవ్రీ త్రైమాసికం, అంటే క్వార్టర్ అంటే ఏంటమ్మా మనకు? ఎవ్రీ 3 months, అంటే త్రైమాసికం ఎవ్రీ 3 monthsకు ఏ తన పెట్టుబడిని సగానికి విరమించుకున్నాడు. అదే కదా మనకి ఏ హాల్స్ ఈజ్ క్యాపిటల్ అన్నాడు. అంటే ఫస్ట్ 3 months నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకు? దట్ ఈజ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఎంతమ్మా మనకి ఇక్కడ? 24. ఇది మనకి. నెక్స్ట్ 3 months తర్వాత ఇది ఏమవుతుందమ్మా? సగం విరమించుకున్నా. 8లో సగం అంటే ఎంతమ్మా మనకి? 4 పోతే ఎంత ఉంటుందమ్మా? 4 ఇంటూ 3 నెక్స్ట్ ఎంతమ్మా? 12. మళ్ళీ నెక్స్ట్ 3 months తర్వాత ఏమవుతున్నాం? మళ్ళీ దీంట్లో సగం విరమించుకున్నా. సగం విరమించుకుంటే మళ్ళీ ఎంతమ్మా? 2 ఇంటూ 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 6 అవుతుంది. నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ ఒక సగం విరమించుకున్నా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 1 ఇంటూ 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 3. అంటే మొత్తం ఎంతమ్మా మనకి? ఒక సంవత్సరం. ఒక సంవత్సరంలో క్వార్టర్ అంటే 1/4 అంటే మొత్తం 12 months కంప్లీట్ అయింది కదా. అంటే అప్పుడు ఏ దట్ ఈజ్ ప్రాఫిట్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మొత్తం యాడ్ చేయండి. 6 + 4 ఎంతమ్మా? 10 ఒక 15. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 4. అంటే వాట్ ఇస్ దట్? ఏ మొత్తం ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఎంతమ్మా మనకి ఇక్కడ? 45. ఇది మనకి. అదేవిధంగా మళ్ళీ ఏం చేయాలమ్మా మనం ఇక్కడ? బి కూడా తీసుకుందాం. బట్ బి ఏమన్నాడు మనకి ఇక్కడ? అబ్జర్వ్ చేస్తేనా అదే ఎవ్రీ త్రైమాసికానికి. సో ఏంటమ్మా మనకు? ఎవ్రీ త్రైమాసికానికి ఏమన్నాడు మనకి? దట్ ఈజ్ బి కూడా ఏంటమ్మా? తమ మూలధనాన్ని రెట్టింపు చేస్తున్నాడు. అంటే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 9 ఉంది. అంటే బి రాస్తుంది చూడమ్మా మనకి 9 ఫస్ట్ ఏంటమ్మా? 3 అంటే ఎంతమ్మా? 9 3 ఎంతమ్మా? 27. ఎవ్రీ 3 monthsకు బి తన ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తున్నాడు. అంటే 9 డబుల్ అంటే ఎంతమ్మా? 18 ఇంటూ 3 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 54. ఇది మనకి. నెక్స్ట్ 3 monthsకి అగైన్ 18 డబుల్ అంటే ఎంతమ్మా మనకు? 36 ఇంటూ 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 108. క్లియర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ 3 monthsకి మళ్ళీ 36 డబుల్ అంటే ఎంతమ్మా మనకు? 72 ఇంటూ ఎంతమ్మా? 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 216. ఇది మనకి. క్లియర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం యాడ్ చేద్దాం. సో ఎంతమ్మా మనకు? 6 + 4 ఎంతమ్మా? 10. 7 + 8 ఎంతమ్మా? 15. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 25. 25. 5 ప్లస్ అంటే ఎంతమ్మా? 9 + 1 అంటే ఎంతమ్మా? 10 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 4. అంటే బి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 405 అవుతుంది. ఇది మనకి 405. నెక్స్ట్ బట్ సి మాత్రము ఏమన్నాడు మనకి? తన పెట్టుబడిని స్థిరంగా కొనసాగించాడు, ఎలాంటి మార్పు చేయలేదు. అంటే ఎంతమ్మా మనకు? 18 ఉంది. ఆ 18 ఎంతమ్మా? 12 months ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సి మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఓకేమ్మా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇది మనకు ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. ఏ బిల్ క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేసాం. సి మాత్రం ఏంటమ్మా? 18 రూపాయలను ఇయర్ వరకు ఎలాంటి మార్పు చేయలేదు మనకి. అంటే ఇప్పుడు దేంట్లో క్యాన్సిల్ అవుతుంది? 9లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 5 times పోతుంది. 9లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 4 times 36. వాట్ ఇస్ ద రిమైండర్? 4. 9 5s ఎంతమ్మా? 45. 9 2s అంటే 12 2s ఎంతమ్మా? 24. ఇవేమైనా క్యాన్సిల్ అవుతాయా? లేదు. అంటే వాట్ ఇస్ ద ప్రాఫిట్ రేషియో? 5:45 ఎంతమ్మా? 24. ఇది మనకి. ఇందులో ఒక సంవత్సరంలో ఎవరి వాటా ఇచ్చాడమ్మా మనకు? ఏ ప్రాఫిట్ ఇచ్చాడు. ఏ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి? 36,000 అన్నాడు కదా. ఏ ప్రాఫిట్ అంటే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 5 ఉంది. ఏ యొక్క ప్రాఫిట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 5 ఉంది. ఎస్ సార్, 36,000. ఎస్ సార్, ఎంతమ్మా ప్రాఫిట్? 5. ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 36,000 అవుతే ఇంకా డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంత? సో 1 part అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 5 7s 35. 1 5 2s 10. నెక్స్ట్ ఎంతమ్మా? 00. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? 7,200. బట్ మనకు అడిగింది ఏంటమ్మా? మొత్తం లాభం అన్నాడు. మొత్తం లాభం అంటే 5 + 45 ఎంతమ్మా? 50. 50 ప్లస్ ఎంతమ్మా మనకు? 50. 50 + 24 అంటే ఎంత అవుతుంది? 74 అవుతుంది. అంటే 1 part ఈక్వల్ 7,200 అయితే 74 parts ఈక్వల్ ఎంతమ్మా? 74 ఇంటూ 7,200. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎస్ చూడమ్మా, మనకి 2 zeros తర్వాత యాడ్ చేద్దాం. 70 + 2 7 4s ఎంతమ్మా? 28. నెక్స్ట్ 0 యాడ్ చేస్తా. 7 7s ఎంతమ్మా? 49. 49 + 2 అంటే ఎంతమ్మా? 51. ఇది మనకి. నెక్స్ట్ ఏంటమ్మా? దేంతో 2
2 4 ఎంతమ్మా 8, నెక్స్ట్ 2 7 ఎంతమ్మా 14, ఎస్ అప్పుడు ఎంత వస్తుంది 8, 8 + 4 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా 3, నెక్స్ట్ ఎంతమ్మా 5, ఇక్కడ ఎన్ని జీరోస్ అమ్మా 2 జీరోస్, అంటే వాట్ ద టోటల్ ప్రాఫిట్ 5,32,800 అవుతుంది. బట్ ఏదైనా ఉందే మనకి 5,32,000, ఇక్కడ 3 lakhs ఉందమ్మా మనకి, 5 lakhs ఏది లేదు, అంటే వాట్ ద ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఓకే అమ్మా. నెక్స్ట్ A and B started a business with 50,000 rupees, 20,000 rupees. If A is working partner and takes 20% of the total profit as his salary and remaining profit was divided according to their capitals if in this process A received 38,000 more than B, find the total profit. Yes. Okay ma. ఎస్ ఏ మరియు బీలు ఒక వ్యాపారంలో 50,000, 20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వర్కింగ్ పార్ట్నర్ కావడం వలన మొత్తం లాభంలో అతనికి 25% జీతంగా పొందును. ఈ ప్రక్రియలో ఏ బి కంటే 38,000 రూపాయలు ఎక్కువ వస్తే మొత్తం లాభము ఎంత? ఎస్ మొత్తము లాభము ఎంత? ఎస్ చూడమ్మా మనకు ఏబి ఎస్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ ఏమన్నాడమ్మా మనకు మొత్తం లాభంలో సంవత్సరంలో, అంటే ఇక్కడ ఏంటమ్మా టైం పీరియడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ ప్రాఫిట్ రేషియోనే ఏమవుతుందమ్మా మనకు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ రేషియోనే అవుతుంది. ఏబి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమవుతుందమ్మా మనకి జీరోస్ క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 5:2. ఇదే మనకి ఏమవుతుందమ్మా ప్రాఫిట్ రేషియో. ఎందుకు ప్రాఫిట్ రేషియో? టైం పీరియడ్ దగ్గర సేమ్ ఉన్నాయి, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇన్వెస్ట్మెంట్ రేషియో. బట్ ఇక్కడ ఏ వర్కింగ్ పార్ట్నర్ కావున 20% మొత్తం లాభంలో అతనికి జీతంగా ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇది మొత్తం ప్రాఫిటే కదమ్మా. ఎస్ ఎంతమ్మా టోటల్గా ఇది మనకు 7, అంటే 7 యొక్క మల్టిపుల్ ఏదైనా ఒక వాల్యూ తీసుకోండి. ఫస్ట్ మనం 7 యొక్క మల్టిపుల్ అంటే నేను ఏంటమ్మా 140 తీసుకుంటా. ఇది టోటల్ ప్రాఫిట్, ఇది టోటల్ ప్రాఫిట్ అమ్మ మనకి నేను అనుకుంటున్నా. ఎస్ ఈ టోటల్ ప్రాఫిట్లో ఎస్ 20% జీతంగా ఇవ్వాలి. ఎస్ 140లో 20% ఎంత మనకి? ఎంతమ్మా మనకి 20% అంటే ఎంత? 14 2 ఎంతమ్మా 28, అంటే ఫస్ట్ ఏకి ఎంత ఇవ్వాలమ్మా మనకు 28 రూపీస్ ఇవ్వాలి ప్లస్ ఎస్ 28. ఇంకా ఈ టోటల్ ప్రాఫిట్లో 28 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఎంతమ్మా మనకు 2, నెక్స్ట్ ఎంతమ్మా 1 1. ఈ 112ని ఎలా డివైడ్ చేయాలి మళ్ళీ ఇక్కడ అంటే వాటి యొక్క ప్రాఫిట్ రేషియో ప్రకారం డివైడ్ చేయాలి. ఎస్ అంటే 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 112, అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 16. ఇదే కదా మనకు 16, అంటే 1 part 16 అయితే 5 parts ఎంతమ్మా మనకు 80. నెక్స్ట్ బి ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 2 parts 16 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 32. ఇది మనకి క్లియర్ అండర్స్టాండింగ్. అంటే 28 + 80 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 108, దట్ ఈజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 32. అంటే 140 రూపీస్ తీసుకుని డివైడ్ చేస్తే ఏకి వచ్చే ప్రాఫిట్ ఎంతమ్మా 108, అంటే ఇంక్లూడింగ్ శాలరీ కూడా ఉంది. బీకి వచ్చే ప్రాఫిట్ ఎంతమ్మా 32. ఈ ప్రక్రియలో ఏ బి కంటే ఎక్కువ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ బి కంటే ఎంత ఉంది ఎక్స్ట్రా, అంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా? సో 8లో 2 పోతే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6 కదా. నెక్స్ట్ ఎంతమ్మా 10, 10లో 7 పోతే 10లో 3 పోతే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా మనకు 7 అవుతుంది కదా. ఎస్ 76 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3800. ఇది మనకి. ఎస్ ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, దేంట్లో పోతుంది మనకి? ఎస్ దేంట్లో పోతుందమ్మా మనకి ఇక్కడ? ఎస్ సో దేంట్లోనే పోతుందో ట్రై చేద్దాం. ఎస్ టోటల్ ఎంతమ్మా మనకి 38 76 ఓకేమ్మా. ఎస్ దేంట్లో క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. 17 అంటే 19 4 ఎంతమ్మా 76, 19లో ఎంతమ్మా 2 అంటే ఎంతమ్మా 2000. ఇది మనకి. నెక్స్ట్ 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 అంటే 500, అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 500. మనకు కావాల్సింది ఏంటమ్మా మొత్తం లాభం మనం ఎంత తీసుకున్నామో 140, ఇక్కడ కూడా యాడ్ చేస్తే ఎంతమ్మా 140నే కదా. అంటే 1 part ఈక్వల్ టు 5000 అయితే 140 parts ఈక్వల్ టు ఎంత? 140 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 5000, that is becomes 14 5 ఎంతమ్మా 70, that is what is the answer 70,000 rupees. What is the total profit? 70,000 rupees. Yes. Okay ma. A and B enter into a partnership with 60,000 rupees, 50,000 rupees respectively. C joined Y months before end of the year, contributing 70,000 rupees. A leaves them after X months from the start of the year. If the share of the profit in the ratio 18:20:21,
దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎస్, ఏ మరియు బిలు వరుసగా 60,000, 50,000 రూపాయలతో భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. సి 70,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ముగిసినందు సంవత్సరం కాలానికి y నెలల కాలంలో ముందుగా చేరాడు. ఏ వ్యాపారం ప్రారంభించిన x నెలల తర్వాత వారిని వ్యాపారం నుండి విడిచి వెళ్ళాడు. వారి లాభాన్ని 18:20:21 నిష్పత్తిలో పంచుకుంటే x, y విలువలను కనుగొనండి. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలమ్మా, మనకి టైం పీరియడ్ కావాలి. ఎస్, మన కాన్సెప్ట్ ఏంటమ్మా, ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది మనకి క్వశ్చన్లో క్లియర్గా ప్రాఫిట్ ఉందమ్మా. ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా మనకు 18:20 ఎంతమ్మా 21. వాడు క్లియర్గా ఇచ్చాడు ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటా. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏమవుతుంది, ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros. నెక్స్ట్ ఏంటమ్మా సి ఎంత 4 zeros అంటే ఎంత మనకి 6:5:7. 6:5:7 ఇది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా, టైం పీరియడ్. టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఓకేమ్మా. ఎస్, టైం ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. 18/6 అంటే ఎంతమ్మా 3. 20/5 అంటే ఎంతమ్మా 4. నెక్స్ట్ 21/7 అంటే ఎంతమ్మా 3. ఇది టైం పీరియడ్ రేషియో. బట్ ఇప్పుడు ఏంటమ్మా, ఏబీలు స్టార్ట్ చేసినారమ్మా. ఓకే, సి 70,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ముగిసే ముందు y నెలల కాలంలో ముందుగా చేరాడు అన్నాడు. ఓకేమ్మా. సి అంటే ఎక్స్ వ్యాపారం ప్రారంభించిన x నెలల తర్వాత వారిని వ్యాపారం నుంచి వడిచి వెళ్ళాడు. ఎవరు ఏ అంటే అప్పుడు ఎవరమ్మా మనకు బిజినెస్లో కంటిన్యూగా ఉండింది, ఇక్కడ బి ఉన్నాడు. అంటే బి యొక్క టైం పీరియడ్ ఎంతమ్మా 4. ఈ 4 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 12 అయితే, అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3 అవుతుంది. అంటే అప్పుడు ఏ ఇదేంటమ్మా ఏ, నెక్స్ట్ ఏంటమ్మా బి, సి. ఏ ఎంతమ్మా మనకు 3 అంటే 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 9 అవుతుంది. అంటే ఇంకా బి, సి కూడా ఎంతమ్మా 9 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి, ఏ వ్యాపారం ప్రారంభించిన ఎన్ని నెలల తర్వాత వ్యాపారం వచ్చి వెళ్ళాడంటే వ్యాపారం ప్రారంభించిన 9 నెలల తర్వాత వ్యాపారాన్ని వదిలి వెళ్ళాడు. బట్ సి ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు అంటే మనకు 9 నెలల కాలం ముగిసే చివరన జాయిన్ అవుతున్నాడు. అంటే వాట్ ఇస్ ద ఆన్సర్ ఏంటమ్మా మనకు 9 months. ఇది మనకి. ఏ ఇన్వెస్ట్మెంట్ 1/6 part of total capital for 1/6 of the time. B investment 1/3 of the total capital for 1/3 of the time. C investment rest capital for all time. If the total profit is 23,000, find the share of A. Okay ma. ఏ మొత్తం మూలధనంలో 1/6 వంతు పెట్టుబడిని 1/6 వంతు కాలం పాటు ఉంచాడు. బి 1/3 వంతు పెట్టుబడిని 1/3 వంతు కాలం పాటు పెట్టుబడిగా పెట్టాడు. సి మిగిలిన పెట్టుబడిని మొత్తం కాలం పాటు ఉంచాడు. మొత్తం లాభము 23,000 రూపాయలు అయితే ఏ వాటాను కనుగొనండి. ఎస్, ఇక్కడ ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఇచ్చాడు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకి 1/6. బి ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 1/6. సి ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ మిగిలిన అని ఇచ్చాడు. ఇది మనకి మిగిలిన. ఏ 1/6, బి ఎంతమ్మా 1/3 అమ్మా, సారీ బి 1/1/3. బట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, సింగిల్ రేషియో. బట్ ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఎల్సిఎం అమ్మ మనకి ఇక్కడ, వాట్ ఇస్ దట్ ఎల్సిఎం 3,6 ఎల్సిఎం ఎంతమ్మా 6. ఎస్, 6 అనేది 6లో ఎన్ని టైమ్స్ అమ్మా 1 time. 1 × 1 ఎంతమ్మా 1. ఇది మనకి 6 అనేది 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 times. 2 1 ఎంతమ్మా 2. బట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా సి అనేవాడు ఏంటి ఇక్కడ మిగిలినది అన్నాడు. మొత్తం 6 రూపాయలమ్మా. 6 రూపాయలు ఏబీలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారమ్మా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు 3 rupees. ఇంకా మిగిలింది ఎంత ఉంటుందంటే ఈ టోటల్ 6 rupees నుంచి ఏబీ ఇన్వెస్ట్ మైనస్ చేస్తే మిగిలింది ఎంతమ్మా మనకి ఇక్కడ సి ఎంత వస్తుంది 6 ఎంతమ్మా 3 rupees. ఇది మనకి ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా టైం పీరియడ్ ఇస్తున్నాడమ్మా. టైం పీరియడ్ ఏ ఎంతమ్మా మనకి 1/6, బి ఎంతమ్మా 1/3. బట్ సి మిగిలిన పెట్టుబడిని ఏమన్నాడు మొత్తం కాలం టోటల్ టైం అన్నాడు. ఇది మనకి చూద్దాం టోటల్ టైం. అంటే సేమ్ మళ్ళీ ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 6 కదా. 6 ఈ 6 అనేది 6లో ఎన్ని టైమ్స్ అమ్మా ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది 6 అనేది 6 ఇది టైం పీరియడ్. ఎస్ 1. 6 అనేది 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 times.
బట్ ఇక్కడ సి అనేవాడు మిగిలిన పెట్టుబడిని ఏమన్నాడమ్మా మొత్తం కాలానికి అన్నాడు క్లియర్గా. ఎస్ వాట్ ఇస్ దట్? సి ఇన్వెస్ట్ రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఫర్ ఆల్ టైమ్. ఆల్ టైమ్ అంటే ఎంత మొత్తం ఇక్కడ 6 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఎస్ 6. ఇక్కడ మాత్రం ఏంటమ్మా మిగిలిన పెట్టుబడిని అన్నాడు. మిగిలిన పెట్టుబడి అంటే మొత్తం పెట్టుబడి 6 రూపీస్ నుంచి ఏబి ఇన్వెస్ట్మెంట్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంతమ్మా 3 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ఉంది, టైం ఉంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా ఇక్కడ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. లాభం ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలం. ఎంతమ్మా 1:2, నెక్స్ట్ ఎంతమ్మా 4, నెక్స్ట్ ఎంతమ్మా 18. ఇది మనకి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత? 23,000. బట్ ద టోటల్ ప్రాఫిట్ 18 + 4 ఎంతమ్మా 12. 12 + 1 అంటే ఎంతమ్మా 23. ఈ 23 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 23,000 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది. 1000. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాటా ఎంత? ఏ వాటా అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 1. ఆ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 1000 రూపీస్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఏ కామా బి కామా సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ with capitals in the ratio 20:18:25. After 8 months, A increases his share by capital by 25%. If at the end of the year the total profit is 5,820, then the share of A in the profit. Okay ma? Yes. A కామా బి కామా సిలో 20:18:25 నిష్పత్తుల మూలధనాలతో భాగస్వాములోకి ప్రవేశిస్తారు. 8 నెలల తర్వాత ఏ తన మూలధనం వాటాను 25% పెంచుకుంటాడు. సంవత్సరం చివరలో సంపాదించిన మొత్తం లాభం 5,820 అయితే లాభంలో ఏ వాటా ఎంత? ఇది కూడా ఏంటమ్మా మనకి ఇక్కడ ఏబి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడమ్మా. ఏబి ఇన్వెస్ట్మెంట్స్. ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. బట్ ఇక్కడ ఏంటంటే 8 నెలల తర్వాత ఏ షేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు. టోటల్ టైం పీరియడ్ ఎంతమ్మా 1 ఇయర్. క్లియర్గా ఉంది. అంటే 8 మంత్స్ వరకు ఎంత ఉందమ్మా ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 20 ఇంటే ఎంతమ్మా 8 ప్లస్ ఈ 8 మంత్స్ తర్వాత 20 రూపీస్ను ఎంత పెంచుతున్నాడమ్మా మనకి 25%. 25% అంటే ఎంతమ్మా 125/100. 0 క్యాన్సల్. ఎస్ 2లో ఎంతమ్మా 5, 5లో ఎంతమ్మా 5 2 జా 5 5 జా అంటే 20 రూపీస్ ఉన్నది 25% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా 25 రూపీస్ యాడ్ అవుతుంది. అదే కదా మనకి ఇక్కడ ఎస్ ఎంతమ్మా మనకి ఎంత యాడ్ అవుతుంది మనకి 25. ఇప్పుడు మనకి 25. ఈ 25 అనేది ఏమవుతుందంటే టోటల్ ఎంతమ్మా 1 ఇయర్. ఇక్కడ ఆల్రెడీ 8 మంత్స్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుందమ్మా మనకి ఇక్కడ 4 మంత్స్ ఉంటుంది. దట్ ఈజ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. బట్ బి కానీ సి కానీ ఏమైనా చేంజ్ చేశారా మనకి? నో చేంజ్. అంటే బి కామా సిలో కంటిన్యూగా 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఎంతమ్మా మనకు 18 ఇంటే ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంతమ్మా 25 ఇంటే ఎంతమ్మా 12. ఇది మనకి ఎస్ 8 ఇంటూ 20 ఎంతమ్మా 160. ఇక్కడ 100 అంటే ఎంతమ్మా 260. ఇది ఎంతమ్మా 100, ఇది ఎంతమ్మా 160 260. నెక్స్ట్ ఎంతమ్మా 12 8 ఎంతమ్మా మనకు 96. 9 12 1 ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా మనకి 21. ఓకేమ్మా. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 12 5 ఎంతమ్మా 60. 12 2 ఎంతమ్మా 24. 24 ఒక 6 అంటే ఎంతమ్మా 30. ఇది మనకి. ఇప్పుడు దేంట్లోనే క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయండి. బట్ మనకి ఇచ్చింది ఏంటమ్మా మొత్తం లాభం ఇచ్చాడు. ఎంతమ్మా 5820 అని మొత్తం లాభం ఇచ్చాడు. ఎస్ మొత్తం లాభం అంటే ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ చేయండి, దేంట్లోనే క్యాన్సిల్ అవుతాయి. లేకుంటే మొత్తం యాడ్ అనేది చేయండి. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ బట్ ఎంతమ్మా మనకి 12 8 96. 12 1 ఎంతమ్మా 12. 12 ఒక 9 అంటే ఎంతమ్మా 21. 12 ఇంటూ 20 ఎంతమ్మా 240. 12 5 60. ఇప్పుడు దేంట్లో క్యాన్సిల్ అవుతాయి? దేంట్లో క్యాన్సిల్ అవుతాయేమో మనకి ఇవి ఎస్ 4లో అవుతాయి కదా క్లియర్గా. 4 4 6 24. What is the remainder? 20. 4 5 20. 4 5 4 4 నెక్స్ట్ ఎంతమ్మా 4 7 4 5 25. ఇదే మనకి. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే మనకి ఏం క్యాన్సిల్ కావు. ఇక్కడ అవుతాయి మనకి? ఇక్కడ లేదు కదా మనకి. ఎస్ ఇప్పుడు మనకి ఏంటమ్మా మొత్తం లాభం ఇచ్చాడు. మొత్తం లాభం అంటే ఏం చేయాలా? యాడ్ చేయండి అమ్మా మనకి. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 60 + 50 ఎంతమ్మా మనకు 110. 110 + ఒక 70 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 180. 180 5 + 5 ఎంతమ్మా మనకు 194. ఈ 194 ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా మనకు 58 ఎంతమ్మా మనకు 20. ఇది మనకి 5820.
ఎస్ ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్లీగా 3 టైమ్స్ పోతుంది కదమ్మా మనకి ఎస్ 30 అంటే 3 4 ఎంతమ్మా 12 3 9 27 ప్లస్ 1 ఎంతమ్మా 28 3 1 ఎంతమ్మా 3 ప్లస్ 2 ఎంత 5 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 30 మనకు అడిగింది ఏంటమ్మా ఏ వాటా అడిగాడు ఏ వాటా అంటే ఎంతమ్మా 65 ఉంది 1 పార్ట్ 30 అయితే 65 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 65 ఇంటూ 30 ఎస్ 3 5 ఎంతమ్మా 15 ఎస్ 3 6 18 18 ప్లస్ 1 ఎంతమ్మా 19 నెక్స్ట్ ఎంతమ్మా 0 అంటే వాట్ దట్ ఏ షేర్ అమ్మా మనకి ఇక్కడ 1950 రూపీస్ అవుతుంది సో వాట్ దట్ ఆన్సర్ 1950 రూపీస్ నైస్ నెక్స్ట్ వన్ A, B, C started a business investment 24,000, 48,000 and 18,000 rupees respectively. After X months, A withdraw his capital. After X more months, C withdraw his capital. At the end of the year, the share profit in the ratio 2:12:3. Then the value of X. Same ఇంతకుముందు వచ్చిన అప్లికేషన్ ఇది కూడా ఎస్ ఏ బి సి వరుసగా 24,000 రూపాయలు 48,000 రూపాయలు 18,000 రూపాయల వ్యాపార పెట్టుబడులను ప్రారంభించారు. ఎక్స్ నెలల తర్వాత ఏ తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు మరియు మరొక ఎక్స్ నెలల తర్వాత ఆఫ్టర్ ఎక్స్ మోర్ మంత్స్ సో మరొక ఎక్స్ నెలల తర్వాత సి తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు. ఒక సంవత్సరం చివరిలో వారు 2:12:3 నిష్పత్తిలో లాభాన్ని పంచుకుంటే ఎక్స్ విలువ ఎంత అంటే ఎక్స్ అనేది ఏంటమ్మా అలాగే ఇక్కడ టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏంటమ్మా మనకి లాభం ఇచ్చాడు క్లియర్గా ఎంతమ్మా మనకి 2:, నెక్స్ట్ ఎంతమ్మా 12:3. ఇది ఎవరమ్మా ఏ, నెక్స్ట్ ఎంతమ్మా బి, నెక్స్ట్ ఎంతమ్మా సి. ఇదే కదా 2:12:3. నెక్స్ట్ ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటా. ఇన్వెస్ట్మెంట్స్ 3 zeros క్యాన్సల్ డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 6 4 24, 6 8 48, 6 3 ఎంతమ్మా 18 అంటే వాట్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 4 ఎంతమ్మా 8 ఎంతమ్మా 3. ఓకేమ్మా ఎస్ ఇది మనకి బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి టైం పీరియడ్ కావాలి. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి టైం ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఇదే కదా మనకి. 2/4 అంటే ఎంతమ్మా 1/2 ఎస్ 12 4 3 4 2 ఎస్ 3/3 అంటే ఎంతమ్మా 1/1 ఇది మనకి. బట్ ఇప్పుడు ఏంటమ్మా దీన్ని సింగిల్ రేషియోలోకి మార్చుకోండి. డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా 2, 2, 1 అంటే ఎంత ఎల్సిఎం ఎంతమ్మా 2 అనేది 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైం 1 × 1 ఎంతమ్మా 1. అదేవిధంగా 2 అనేది 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 1 × 3 ఎంతమ్మా 3 ఎస్ 2 అనేది 1లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 2 1 ఎంతమ్మా 2. ఇవి ఏంటమ్మా మనకి ఏబిసి ఏంటమ్మా టైం పీరియడ్ రేషియో ఇది మనకి. కానీ క్వశ్చన్లో ఎవరు కంటిన్యూగా ఉన్నారు ఎక్స్ నెలల తర్వాత ఏ తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆఫ్టర్ ఎక్స్ మోర్ మంత్స్ సి అన్నాడు అంటే కంటిన్యూగా బిజినెస్లో ఎవరు ఉన్నారు ఇక్కడ కూడా బి ఉన్నాడు. అంటే బి యొక్క టైం పీరియడ్ ఎంతమ్మా 3. టోటల్ టైం పీరియడ్ ఎంతమ్మా మనకు 1 year అంటే ఎంతమ్మా 3 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 4. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా ఏ ఈక్వల్ టు ఎంత టైము అంటే 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 4 months అవుతుంది. ఇది మనకి. మళ్ళీ ఇక్కడ ఏమన్నా అంటే ఎక్స్ మోర్ మంత్స్ అన్నాడు అంటే ఇక్కడ 4 months. ఆఫ్టర్ ఎక్స్ మోర్ మంత్స్ అంటే ఏంటమ్మా డబుల్ కావాలి. ఇదే డబులే కదా మనకు ఉన్నది ఎంతమ్మా 2 ఇదే కదా మనకి. ఇక్కడ 4 ఇదేంటమ్మా 2 parts ఎంతమ్మా 8 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ సో ఎక్స్ ఈక్వల్ అనేది ఎంత అవుతుందమ్మా మనకి దట్ ఈస్ 4 months అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 4. ఓకేమ్మా profit percent earned when an article is sold for 546 rupees is doubled the percent profit earned when the same article is sold 483. If the market price of the article is 40% above the cost price, what is the market price of the article? ఓకే మా రైట్. ఒక వస్తువును 546 రూపాయలకు అమ్మడం వలన వచ్చే లాభ శాతము 483 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభానికి రెట్టింపు. వస్తువు యొక్క మార్కెట్ ధర కొన్న ధర కంటే 40% ఎక్కువగా ఉంటే వస్తువు యొక్క మార్కెట్ ధర ఎంత? ఫస్ట్ ఏమన్నాడమ్మా ప్రాఫిట్. ఒక ప్రాఫిట్ ఇచ్చాడమ్మా మనకి. ఎంతకు అమ్మినాడు మనకి 546 రూపీస్కి అమ్మాడు ఫస్ట్ వన్. సెకండ్ ప్రాఫిట్కి ఎంతకు సేల్ చేశాడమ్మా 483 రూపీస్కి సేల్ చేశాడు. 546 రూపీస్కి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ 483 రూపీస్కి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్కి ఎలా ఉంటుంది రెట్టింపు అన్నాడు. అంటే ఇక్కడ ఇది 1 పార్ట్ అనుకుంటే దీనికి డబుల్ అంటే ఏమవుతుందమ్మా 2.
అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఇదే కదా మనకి ఎక్స్ట్రా అమౌంట్, అదే కదా మనకి వస్తుంది ఇక్కడ. అంటే ఎంత ఉందమ్మా 1, ఈ 1 పార్ట్ ఈక్వల్ టు వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంతమ్మా 546. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 483. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 3. నెక్స్ట్ ఎంతమ్మా 14 - 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 63 అవుతుంది డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఇదేంటమ్మా 483 రూపీస్. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా ప్రాఫిట్ 1 పార్ట్, ఆ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా 63. అంటే ఈ 483 నుంచి 63 మైనస్ చేస్తే మనకి ఏమవుతుందమ్మా కాస్ట్ ప్రైస్ వస్తుంది. లేదు దీంట్లో ఉన్నప్పుడు 1 పార్ట్ ఎంతమ్మా 63, 2 పార్ట్స్ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 126 మనం మైనస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, ఏదైనా అప్లై చేసినా ఒకటే. అంటే ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 63. అంటే 483 నుంచి 63 మైనస్ చేస్తే ఎంతమ్మా మనకి 420 అవుతుంది. అంటే ఆ 420 ఏమవుతుంది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్. ఏంటమ్మా మనకి 420 ఏమవుతుంది కాస్ట్ ప్రైస్. లేదు దీనికి కూడా అప్లై చేయండి, ఇది 2 పార్ట్స్ ఉంది అంటే 2 పార్ట్స్ వాల్యూ మైనస్ చేయాలి. 1 పార్ట్ ఎంతమ్మా 63, 2 పార్ట్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 126. 546లో 126 పోతే ఎంత ఉంటుందమ్మా 420. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దట్ ఈజ్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఉంది ఎక్స్ట్రా అన్నాడు 40%. అంటే 40% అంటే ఏమవుతుందమ్మా మనకి 420 ఇంటూ 40% మోర్ అంటే ఎంతమ్మా 140/100. 2020 క్యాన్సల్. అంటే 14 2 ఎంతమ్మా 28. 14 4 ఎంతమ్మా 56. 56 + 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 58 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 588 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 588. Next, A sold an article to B for 25% profit. 25% profit. ఇక్కడ ఏంటమ్మా B ఉంటుంది, క్వశ్చన్ క్లియర్ లేదు. B sold it to C for 15% loss and C sold it to D for 20% profit. If D bought it for 204 rupees, A purchased price of that article. ఓకే అమ్మా, ఏ ఒక వస్తువును బికి 25% లాభానికి, ఇక్కడ ఏంటమ్మా బి దానిని సికి 15% నష్టానికి, సి దానిని డికి 20% లాభానికి అమ్మాడు. డి దానిని 204 రూపాయలు కొనుగోలు చేస్తే ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఏ ప్రైజ్ తెలుసా మనకి ఇక్కడ తెలియదమ్మా. ఏ ప్రైజ్ ఎంతమ్మా మనకు తెలియదు. ఏ బికి సేల్ చేస్తున్నాడు ఎంతమ్మా 25%. 25% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/4. అంటే 4 రూపీస్ ఉంటే 1 రూపీస్ ప్రాఫిట్కి సేల్ చేస్తున్నా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో 5/4. 4 రూపీస్ కాస్ట్ ప్రైస్, 1 రూపీ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 5/4. ఇది మనకి బి. నెక్స్ట్ బి దాన్ని 15% నష్టానికి సేల్ చేస్తున్నాడు. అంటే 15% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్. అంటే 5 3s 5 2s. అంటే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉన్నది 3 రూపీస్ లాస్కు సేల్ చేస్తున్నాడు. 3 రూపీస్ లాస్ అంటే ఎంతమ్మా 17/20 అవుతుంది. ఇది సి. క్లియర్. మళ్ళీ సి దాన్ని డికి 20% లాభానికి అన్నాడు. 20% లాభానికి అంటే ఎంతమ్మా 1/5. 5 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 1 రూపీ లాభానికి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 6/5. దట్ ఈజ్ ఈక్వల్ టు డి దాన్ని ఎంత పర్చేజ్ చేశాడమ్మా 204 రూపీస్. ఇది మనకి ఇంకా సింప్లిఫై చేయండి. 17 1 17 2 34. 6లో ఎంతమ్మా 2 times. నెక్స్ట్ 5 ఏంటమ్మా క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4 × 20 ఎంతమ్మా 80. నెక్స్ట్ 8 × 2 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 160. దట్ ఈజ్ వాట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 160 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 160 రూపీస్. A man buys 3 mobiles and 8 calculators 47,200. Instead of he would have 8 mobiles and 3 calculators, he had to pay 53,000 rupees more. Cost of 1 mobile is. ఒక వ్యక్తి 3 మొబైల్స్ 8 క్యాల్కులేటర్స్ను 47,200 రూపాయలకు కొంటాడు. బదులుగా 8 మొబైల్స్ మరియు 3 క్యాల్కులేటర్ను కొనుగోలు చేసి అతను 53,000 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్క మొబైల్ ధర ఎంత? ఓకేమ్మా చూడమ్మా మనకి ఫస్ట్ ఏంటమ్మా 3 మొబైల్స్, నెక్స్ట్ ఏంటమ్మా 8 క్యాల్కులేటర్స్ ఎంతమ్మా మనకి 47,200 పర్చేజ్ చేసినాడు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హీ వుడ్ హ్యావ్ ఏంటమ్మా 8 మొబైల్స్, నెక్స్ట్ ఏంటమ్మా 3 క్యాల్కులేటర్స్ పర్చేజ్ చేస్తే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా అన్నాడు 53,000. 47,200కి 53,000 యాడ్ చేయండి, ఇదే కదా ఎక్స్ట్రా అన్నాడు.
అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా 0 0 2 నెక్స్ట్ ఎంతమ్మా 10 నెక్స్ట్ ఏమవుతుందమ్మా 10 అంటే ఎంత వస్తుందమ్మా మనకి 1 lakh ఎంతమ్మా మనకి 200 రూపీస్ అవుతుంది. ఇది మనకి. బట్ ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకున్నామా ఇదెల్లా మనం ఈక్వేషన్ సింప్లిఫై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. మనం క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. మనకు కావాల్సింది ఎవరి ధర అన్నాడేమో మొబైల్. మొబైల్ ధర అన్నాడు. మొబైల్ ధర అన్నప్పుడు మొబైల్ వాల్యూ క్లోజ్ చేయండి, వీటిని క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకేమ్మా, క్రాస్ మల్టిప్లై 80 ఎంతమ్మా మనకు 0, 80 ఎంతమ్మా 0, 8 ఎంతమ్మా 16, 80 8 8 ఇదే కదా మనకి. నెక్స్ట్ ఏంటమ్మా దీని క్రాస్ మల్టిప్లై మైనస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 3 0 3 0 3 2 ఎంతమ్మా 6, 3 7 ఎంతమ్మా 21, 3 4 ఎంతమ్మా 12, 12 ప్లస్ అంటే 12 ప్లస్ 3 4 ఎంతమ్మా 12, సో 12 ప్లస్ 2 అంటే ఎంతమ్మా 14. ఇది మనకి 1,41,600 డివైడెడ్ బై ఓకేమ్మా ఆర్టికల్స్ని క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి అన్న. 3 3 ఎంతమ్మా 9, 8 8 ఎంతమ్మా 64 డైరెక్ట్గా. ఇన్ కేసు మనకి క్యాలిక్యులేటర్ కావాలంటే క్యాలిక్యులేటర్ క్లోజ్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. డినామినేటర్ మాత్రం సేమ్, ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 8 lakhs ఎంతమ్మా మనకు 1600 రూపీస్ నుంచి 1,41,000 ఎంతమ్మా 600 మైనస్ చేస్తేనా. వట్ ఇస్ దట్ 0 0 0 0 10 - 4 అంటే ఎంతమ్మా 6, 7 - 1 అంటే ఎంతమ్మా 6 అంటే ఎంత వస్తుందమ్మా 66,000. 66,000 ఎంతమ్మా మనకి 6,60,000 డివైడెడ్ బై 9 - 54 అంటే ఎంతమ్మా 55. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, దాని గురించి మనకు అవసరం లేదు. 11లో ఎనీ టైమ్స్ అవుతుందమ్మా మనకి ఇక్కడ 60,000 అవుతుంది. 11లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ అవుతుంది. 5లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 12,000 అంటే వాట్ ఇస్ దట్ కాస్ట్ ఆఫ్ వన్ మొబైల్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 12,000 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 12,000. 4 articles A, B, C and D were sold 14 2/7% loss, 12 1/2% profit, 15 3/13% profit and 9.09% loss respectively. Selling price is the same for all the 4 articles. Yes, if there is a loss of 360 in the whole transaction, find the difference between the cost price of the article A and D. Okay ma. Yes. 4 వస్తువులను A, B, C మరియు D లో 14 2/7% నష్టము, 12 1/2% ప్రాఫిట్, 15 5/13% ప్రాఫిట్ మరియు 9.09% నష్టంతో అమ్మాడు. అమ్మకం ధర 4 వస్తువులకు సమానంగా ఉంటుంది. ఎస్, మొత్తం లావాదేవీలో 360 రూపాయల నష్టం ఉంటే ఏ మరియు డి యొక్క కొన్న ధరల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 4 వస్తువులు ఉన్నాయి, ఏ బి సి డి. ఎస్, కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్. ఎస్, ఫస్ట్ వరుసగా 14 2/7, 14 2/7 అంటే ఎంతమ్మా 1/7. ఆల్రెడీ తెలుసు కదా మనకి 1/7. ఎస్, 1/7 అంటే 7 రూపీస్ ఉన్నది కాస్ట్ ప్రైజు, 1 రూపీ లాస్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 6 రూపీస్ సేల్ అవుతుంది. ఇది మనకి. నెక్స్ట్ ఎంతమ్మా 12 1/2, 12 1/2 అంటే ఎంతమ్మా 1.8. ఇది ఎస్, 12 2 24, 24 + 1 ఎంతమ్మా మనకి 25/2 × 100 అంటే ఎంతమ్మా 1/8. 8 రూపీస్ కాస్ట్ ప్రైజ్, 1 రూపీ ఏంటమ్మా ప్రాఫిట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది 8 రూపీస్ కాస్ట్ ప్రైజ్, 1 రూపీ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 9 రూపీస్ సేల్ అవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఎంతమ్మా 15 3/15 అంటే 13 × 130, 13 × 10 ఎంతమ్మా 130, 13 5 ఎంతమ్మా 65, 195, 195 ఒక 5 అంటే ఎంతమ్మా మనకి ఇది 200 డివైడెడ్ బై ఎంతమ్మా 13 ఇంటే ఎంతమ్మా మనకు 100, 0 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే 13 రూపీస్ ఉన్నది అంటే ఏంటమ్మా 15 5/13 ప్రాఫిట్ అంటే 13 రూపీస్ ఉన్నది 2 రూపీస్ లాభానికి అమ్మాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 13 రూపీస్ ఉన్నది 2 రూపీస్ లాభానికి అంటే ఎంతమ్మా 15. ఇది మనకి. సెకండ్ వన్ ఏంటమ్మా లాస్ట్ 9.09. ఇవి 9 మల్టిపుల్స్ కదా, డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా ఫ్రాక్షన్స్. ఇవి 9 మల్టిపుల్స్ అయితే డినామినేటర్ ఏముంటుందని చెప్పానమ్మా 11 ఉంటుంది. 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం పోతుంది. అంటే 11 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంది, దట్ ఈజ్ 1 రూపీ ఏమవుతుందమ్మా లాస్కు సేల్ చేశాడు. అంటే 11 రూపీస్ కాస్ట్ ప్రైజ్, 1 రూపీ లాస్ అంటే ఎంతమ్మా 10. ఇది మనకి క్లియర్ అండర్స్టాండింగ్. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి మళ్ళీ అంటే అమ్మకం ధరలు ఎలా ఉన్నాయన్నాడమ్మా సమానంగా ఉన్నాడు, అంటే సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ కావాలి అన్నాడు. ఎస్ సార్, బట్ సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్గా ఉన్నాయంటే లేవు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేయాలంటే
వీటి యొక్క ఎల్సిఎం తీసుకోండమ్మా 6, 9, 15, 90 ఎల్సిఎం ఎంతమ్మా 90 ఇది మనకి ఎస్ ఈ 60లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 15 టైమ్స్ పోతుంది. అదే 99లో ఎన్ని టైమ్స్ అమ్మా 10 టైమ్స్ పోతుంది. అదే 15లో ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్ పోతుంది. అదే 10లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 10లో ఎంతమ్మా మనకి 9 టైమ్స్. ఓకేమ్మా 9 టైమ్స్ పోతుంది. ఎస్ ఇప్పుడు మల్టిప్లై చేయండి వాటితోని. ఎస్ 15 7 ఇవేంటమ్మా కాస్ట్ ప్రైజ్. 15 7 ఎంతమ్మా 105. ఇంకా సెల్లింగ్ ప్రైజ్ ఎంతమ్మా మనకి 15 × 6 ఎంతమ్మా 90. అది చేంజ్ కాదు మనకి. నెక్స్ట్ 10 × 8 ఎంతమ్మా 80. సెల్లింగ్ ప్రైజ్ ఎంతమ్మా సేమ్ 90. 10 × 9. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకు 13 6 ఎంతమ్మా మనకు 78. నెక్స్ట్ ఎంతమ్మా ఇది 90. నెక్స్ట్ అగైన్ 9 11 ఎంతమ్మా 99. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 10 9 ఎంతమ్మా 90. ఇది మనకి ఎస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నాయి కదా ఎస్. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ మొత్తం లావాదేవీలో 360 రూపాయలు లాస్ అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం అంటే యాడ్ చేద్దామా 9 + 8 ఎంత 8 + 8 ఎంతమ్మా 16. 16 + 1 ఎంతమ్మా మనకు 17. 17 + 3 ఎంతమ్మా 20. 20 + 2 అంటే ఎంతమ్మా 22. ఇది ఓకే ఎస్. 7 + 8 ఎంతమ్మా 15. 15 ఎస్ 15 అగైన్ ఎంతమ్మా 17. 17 ఒక 9 అంటే ఎంతమ్మా మనకు 26. నెక్స్ట్ ఎంతమ్మా 362. ఇదే టోటల్ యాడ్ చేస్తే ఎంతమ్మా 360. ఎస్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 362. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 360. ఎంత లాస్ అయిందమ్మా మనకి ఇక్కడ ఎంత 2 రూపీస్. ఈ 2 రూపీస్ ఈక్వల్ టు ఎంత లాస్ అన్నాడు ఇక్కడ 360. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 180. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 180. మనకు అడిగింది ఏంటి ఏ మరియు డి యొక్క కొన్న ధరల మధ్య వ్యత్యాసం. అంటే ఏ డికి కొన్న ధరల మధ్య వ్యత్యాసము అన్నాడు. ఏ డికి మధ్య కొన్న ధరల వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 6. అంటే 1 పార్ట్ 180 అయితే 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఎస్ ఎంత వస్తుందమ్మా మనకి 60. 6 8 ఎంతమ్మా 48. 6 1 ఎంతమ్మా 6 + 4 ఎంతమ్మా 10. ఇది మనకి అంటే ఎంత వస్తుంది మనకి. సో ఏ మరియు డీల యొక్క కొన్న ధరల మధ్య వ్యత్యాసం ఎంతమ్మా 1080 రూపీస్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 1080. M men agree to purchase a gift for D. If 3 men dropped out, how much more will each have to contribute towards the purchase of the gift? M మంది వ్యక్తులు D రూపాయలకు బహుమతిని కొనుగోలు చేయడానికి అంగీకరిస్తారు. 3 పురుషులు తప్పుకుంటే బహుమతిని కొనుగోలుకు ప్రతి ఒక్కరికి ఎంత ఎక్కువ సహకారం చేయాలి. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు M మెన్స్ ఒక గిఫ్ట్ను పర్చేజ్ చేశారు. ఎంతమ్మా మనకు D రూపీస్కి. ఇది D రూపీస్కి. ఈచ్ మెన్ ఒక్కొక్క మెన్ కంటే అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఒక్కొక్క మెన్ కంటే అప్పుడు ఏమవుతుంది D/, ఎంతమ్మా M. ఇది మనకి ఒక్కొక్క మెన్కి ఎంత వస్తా అమౌంట్ ఉందంటే D/M. క్వశ్చన్ ఏమన్నాడమ్మా 3 పురుషులు తప్పుకుంటే అన్నాడు. అంటే 3 పురుషులు తప్పుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా అదే ఈచ్ మెన్కి ఎంత అమౌంట్ అవుతుంది ఈచ్ మెన్కి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి D/, ఏంటి M-3. ఇది మనకి తప్పుకుంటే ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ సహకారం అందించాలి అన్నాడు. ప్రతి ఒక్కరు అంటే ఈ రెండింటి మధ్య ఏం చేయాలి మనం ఇక్కడ డిఫరెన్స్ అప్లై చేద్దాం. ఎస్ డిఫరెన్స్ అంటే D/M-3. నెక్స్ట్ ఏంటమ్మా -D/M. ఇదే కదా ఎక్కువ. ఇదేంటమ్మా ప్రతి ఒక్కరు చెల్లించేది. 3 మంది డ్రాప్ అయితే అప్పుడు ఎంత ఎక్కువ చెల్లించాలి ఎక్కువ సహకారం అందించాలి డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా మనకి M-3 ఇంటే ఎంతమ్మా M. M-3 ఏమవుతుందమ్మా క్యాన్సల్. M × D అంటే ఎంతమ్మా MD. ఇక్కడ M ఏమవుతుందమ్మా క్యాన్సల్. M × D ఏమవుతుందమ్మా MD. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్. నెక్స్ట్ ఏంటమ్మా 3D అవుతుంది. 3D అవుతుంది. MD ఏమవుతుంది మనకి క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ ఇప్పుడు ఏమవుతుందమ్మా 3D/, ఏమన్నా మనకు 3Dలో ఉండేది ఒకటే ఆప్షన్ కానీ ఇక్కడ M². దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందమ్మా M² - ఏంటమ్మా 3M. అంటే ఒక్కొక్కరు 3 మెన్స్ డ్రాప్ అవుతే ఎంత ఎక్కువ సహకారం అందించాలి మనకు 3D/M² - 3M అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3D/M² - 3M.